హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైంటీస్ ద ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మానవులు 12,000 సంవత్సరాల క్రితమే వ్యవసాయం నేర్చుకున్నారని శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. కానీ చాలా కాలం పాటు మానవులు తమ సొంత శక్తితో లేదా ఎద్దుల వంటి జంతువుల సహాయంతో వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ సైన్స్ యుగం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి సైంటిస్టులు ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్లను తయారు చేయడం వల్ల వ్యవసాయం మరింత ఈజీ అయ్యింది. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో గంటలు పట్టే పనిని నిమిషాల్లో, సెకన్లలో పూర్తి చేయగలిగిన కొన్ని ప్రత్యేకమైన వ్యవసాయ యంత్రాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మేము చాలా కష్టపడి ఈ వీడియో చేశాము. అందుకే ఈ వీడియో కోసం చిన్న లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ వీడియో. లేడీ బోర్డ్ ఈ రోబోటిక్ మెషిన్ పని చూసి ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఈ మెషిన్ సూర్యరశ్మితో నడుస్తుంది. మొక్కలకు ఎప్పుడు నీరు పోయాలి, మొక్కలకు ఎక్కడ పురుగు పట్టింది, ఇంకా నేల లోపలి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఈ మెషిన్ సహాయంతో మంచి పంట వస్తూ ఉంటుంది. ఇది చాలా అడ్వాన్స్ రోబోటిక్ మెషిన్. దీన్ని తోట నుండి స్ట్రాబెర్రీని కట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. స్ట్రాబెర్రీని కోసేటప్పుడు ఒక్కొక్కటిగా చూసి కట్ చేయాలని మీకు తెలుసు అనుకుంటా. అలా ఒక్కొక్కటి కూలీల ద్వారా కట్ చేయాలంటే చాలా టైం, ఇంకా చాలా కష్టం అవుతుంది. అదే ఈ రోబోటిక్ మెషిన్ అయితే కొన్ని నిమిషాల్లోనే చేసేస్తుంది. ఈ మెషిన్లో 24 రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. ఈ మెషిన్లో 24 రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. మొదట స్ట్రాబెర్రీస్ను స్కాన్ చేసి ఏదైతే మంచి స్ట్రాబెర్రీస్ ఉంటాయో వాటిని మాత్రమే కట్ చేసి కంటైనర్లో స్టోర్ చేస్తూ వెళ్తుంది. నంబర్ PH1 ఇది ఒక చిన్న అడ్వాన్స్ మెషిన్. దీన్ని కూరగాయలు పండించడానికి యూజ్ చేస్తారు. ఈ మిషన్ని స్పెషల్గా బ్రోకాలీ ఇంకా క్యాబేజీ కోసం డిజైన్ చేశారు. దీన్ని ఆల్మోస్ట్ అన్ని రకాల కూరగాయలను పండించడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మొట్టమొదట కూరగాయ ముక్కలను ఒక ట్రేలో పెట్టుకొని ఈ మిషన్లో పెడతారు. ఆ తర్వాత ఇది ఒక కప్ హోల్డర్తో ఒక్కో మొక్కను ఈజీగా నాటుతూ వెళ్తుంది. గ్రీన్ టీ హార్వెస్టర్. ఫ్రెండ్స్, గ్రీన్ టీ పండించడం ఎంత కష్టమైన పనో అలాగే దాన్ని హార్వెస్ట్ చేయడం కూడా అంతే కష్టమైన పని. జపాన్ తయారు చేసిన ఈ అడ్వాన్స్ మెషిన్ సహాయంతో టీ ఆకులను ఈజీగా కట్ చేయవచ్చు. ఇది పచ్చడి టీ ఆకులను కట్ చేస్తూ దాన్ని కంటైనర్లో స్టోర్ చేస్తూ వెళ్తుంది. ది గ్రీమే 260. ఫ్రెండ్స్, ఈ శక్తివంతమైన హార్వెస్టర్ను పొటాటో హార్వెస్టర్ కోసం యూజ్ చేస్తారు. ఈ మిషన్ నేల లోపల ఆలుగడ్డలను తీయడం చిటికలో చేసేస్తుంది. ఇది మట్టిలో ఉన్న ఆలుగడ్డలను కన్వేయర్ బెల్ట్ సహాయంతో పైన ఉన్న వర్కర్స్ దగ్గరికి పంపిస్తుంది. ఆ వర్కర్లు ఆలుగడ్డలను మట్టిలో నుండి వేరు చేస్తూ ఒక కంటైనర్లో వేస్తూ వెళ్తారు. ఈ మిషన్ ఫుల్లీ కస్టమైజ్డ్ అయి ఉండడం వల్ల స్పీడ్ని కంట్రోల్ చేస్తూ వెళ్తుంది. Jaguar.com బ్యాకర్స్. ఇది ద్రాక్ష పండ్ల చెట్లను చూసుకునే ఒక అడ్వాన్స్ రోబోట్. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ అయి ఉంటుంది. ఈ రోబోట్ చెట్ల పైనుండి తిరుగుతూ చెట్టు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ రోబోట్ స్పెషాలిటీ ఏంటంటే ఒక మొబైల్ ఫోన్ లేదా రిమోట్తో ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన అడ్వాన్స్ మెషిన్. ఇది దానంతటా అదే పంట మొత్తానికి స్ప్రే చేస్తూ ఉంటుంది. ఈ మెషిన్లో కెమెరా, సెన్సార్, స్కానింగ్ సిస్టమ్ లాంటి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. ఇలా ఈజీగా ఈ మెషిన్ అక్కడున్న పంటనంతా ఈ మెషిన్ స్కానింగ్ చేయగలదు. అలా స్కాన్ చేసి అన్ని మొక్కలకు సమానంగా స్ప్రే చేస్తూ ఉంటుంది. iMac ఫ్రంట్ ట్రాక్స్. ఈ మెషిన్ పంట పొలాల్లో ఉండే గడ్డిని కలెక్ట్ చేస్తుందని దీన్ని చూస్తేనే మీకు అర్థమైందనుకుంటా. కానీ ఈ మెషిన్ పని ఇక్కడే అయిపోలేదు. ఈ మెషిన్లో 2 సిస్టమ్లు అటాచ్ చేసి ఉంటాయి. ఒకటి నేల మీద ఉన్న గడ్డిని చాలా స్పీడ్గా కలెక్ట్ చేసి ఒక లైన్లో వేస్తూ వెళ్తుంది. ఇంకా వెనకాల ఉన్న సిస్టమ్ గడ్డిని కలెక్ట్ చేసి బండల్గా మార్చి కింద పడేస్తూ వెళ్తుంది. అంటే ఈ మెషిన్తో గడ్డినంతా కలెక్ట్ చేయడం ఇంకా దాన్ని బండల్గా మార్చడం ఒకేసారి అయిపోతుంది. బోస్ లీడ్ కార్న్ హార్వెస్టర్. పొలాల నుండి మొక్కజొన్నను తీయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే దానిని ఒక్కొక్కటిగా తీయాలి. దీనికోసం కూడా చాలా మెషిన్లను తయారు చేసినప్పటికీ కూడా అవి ఈ పనిని తక్కువ వేగంతో చేసేవి. అలాగే ఆ మెషిన్ల వల్ల చాలా కాయలు వృధా అవుతూ ఉండేవి. కానీ ఈ కార్న్ హార్వెస్టర్తో మాత్రం ఒక్క మొక్కజొన్న కూడా వృధా పోకుండా తీయొచ్చు. ఈ మెషిన్ ఒక్కో మొక్కజొన్నను కోస్తూ ఒక కంటైనర్లో స్టోర్ చేస్తూ వెళ్తుంది. ఈ మెషిన్ నడపడానికి ఒక వ్యక్తి మాత్రమే అవసరం పడతాడు.
అలాగే ఈ మిషన్ చాలా చిన్నగా ఉండటం వల్ల ఇంత చిన్న ప్లేస్లో నుండైనా ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే దీంతో చాలా స్పీడ్గా పనిచేయొచ్చు. క్యాంపర్ మిషన్ ఫ్రెండ్స్, ఈ మిషన్ చేసే పని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ మిషన్ను మొక్కజొన్న చెట్లను చిన్న చిన్నగా కట్ చేయడానికి యూజ్ చేస్తారు. మొదట రైతులు మొక్కజొన్న కంకులను తెంపి అవన్నీ కలెక్ట్ చేస్తారు. ఇంత పెద్ద మొత్తంలో ఉండే మొక్కజొన్న చెట్లను చేతులతో కట్ చేయడం అంటే చాలా కష్టమైన పని. ఇంకా ఎంత టైం పడుతుందో కూడా మీరు ఊహించుకోవచ్చు. కానీ ఈ మిషన్ సహాయంతో చాలా తక్కువ టైంలోనే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ మషిన్ ముందర పొడవైన కట్టర్ ఉంటుంది. అది చాలా స్పీడ్గా ముక్కలను కట్ చేస్తూ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి వెనకాల వస్తున్న ట్రక్లో వేస్తూ వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ మిషన్ ఆగకుండా కొన్ని గంటల పాటు పనిచేయగలదు. అలాగే దీని వెంట ఎప్పుడూ కొన్ని ట్రక్కులు వెళ్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ మషిన్ అన్నింటిలో ఏ మిషన్ మీకు చాలా బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.